ముస్లింలు ఒకవైపు అల్లాను ఆరాధిస్తూనే మరోవైపు షిర్కుకు పాల్పడుతున్నారు. 5 పూట్ల నమాజ్ చేస్తున్నారు, మళ్ళీ పీర్ల పండుగ కూడా చేస్తున్నారు. 5-6 లక్షలు ఖర్చు పెట్టి హజ్జు చేసేస్తారు, మళ్ళీ కశ్మీర్ దర్గాకు అజ్మీర్ దర్గా కూడా పోతున్నారు. ఏంటి లాభం? బూడిదలో పోసిన పన్నీరు లాంటిదే. అలాంటి వారు 5 పూటల కాదు, 5 లక్షల నమాజులు చేసిన ఆమగింజంత పుణ్యం కూడా వాళ్ళకి రాదు. ఎందుకు? అల్లాహ్ తాలా ఖురాన్ అంటున్నాడు, ఖుల్ ఇన్నస్సలా వనుసుకి వమహయాయ వమమాతి లిల్లాహి రబ్బిల్ ఆలమీన్. చెప్పండి, మా జీవితం, మా మరణం, మా నమాజ్, మా కుర్బానీ అన్ని సర్వలోకాల ప్రభువు అయిన అల్లాహ్కు ఒక్కడికే అని చెప్పండి అని అల్లాహ్ అంటున్నాడు. లేదండి నేను అల్లాహ్ కూడా చేస్తాను, దర్గా కూడా చేస్తాను, నేను అల్లాహ్ని కూడా నమ్ముతాను, మస్తాన్ బాలి వలిని కూడా నమ్ముతాను, మౌలాని దర్గా నమ్ముతాను అని అంటే అలాంటి వాని యొక్క విశ్వాసము అల్లాహ్కు అవసరం లేదు. అల్లదీన ఆమను వలం యల్బిసు ఈమానహుం బిదుల్మిన్ ఉలైక లహుముల్ అమ్ను వహుం ముహ్తదూన్. ఎవరైతే విశ్వసించిన తర్వాత తమ విశ్వాసంలో షిర్క్ అనే మాలిన్యాన్ని కలవనీయకుండా భద్రంగా తమ విశ్వాసాన్ని కాపాడుకున్నారో అలాంటి వారికి అమన్, శాంతి ఉంది. వహుం ముహ్తదూన్, అలాంటి వారి సన్మార్గం మీద ఉన్నారు. కాబట్టి నీ జీవితంలో నువ్వు అల్లాహ్ని తప్ప ఇంకెవరిని ఆరాధించకూడదు. నీ నుదురు అల్లాహ్ కోసం తప్ప ఇంకెవరి కొరకు సజ్దా చేయకూడదు. నీ దువాలు అల్లాహ్ని అడగడానికి తప్ప ఇంకెవరి కోసం చేతులు వేయకూడదు. నువ్వు ఇచ్చే కుర్బానీ అల్లాహ్ కొరకు తప్ప ఇంకా ఏ బాబా కొరకు, ఏ ఔలియా కొరకు అవి ఉండకూడదు. అలాంటి స్వచ్ఛమైన నిష్కల్మషమైనటువంటి ఆరాధన అంటే అల్లాహ్కు ఇష్టము. బట్టలు మార్చినట్టు, చెప్పులు మార్చినట్టు, నేను వాళ్ళని కూడా నమ్ముతాను, వీళ్ళని కూడా నమ్ముతాను అన్నటువంటి భావన ఉంటే అలాంటి వారి ఆరాధన, అలాంటి వారి విశ్వాసం అల్లాహ్ కబూలు చెయ్యడు.